హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 17 జూన్ ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్ ఎస్ఎస్ సోషల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ జీకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఎస్జిటి ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన ఛానల్లో కూడా వీడియో ఉంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ జీకే 17 జూన్ మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ జీకే అయితే చూద్దాము. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి లభించింది? 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి లభించింది అంటే సంస్కృత స్కాలర్ అయిన జగద్గురు రామ్ భద్రాచార్య గారికి లభించడం జరిగింది. జగద్గురు రామ్ భద్రాచార్య గారికి 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఈ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు ఉన్నారు? సో ప్రజెంట్ వచ్చి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా సుమన్ బేరీ అయితే ఉండడం జరిగింది. అదే మనకు క్వశ్చను నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఎవరు అని చెప్పి అడిగారా, లేకపోతే ప్రస్తుత వైస్ చైర్మన్ అడిగారా అనేది ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు. బట్ ఫస్ట్ మనకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా చూసుకుంటే 2015 నుండి 2025 జనవరి వరకు అయితే ఉన్నారు. సో ఫిబ్రవరి నుండి సుమన్ బేరీ అయితే నియమితులు అయితే అవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో దాన్ని బట్టి ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఏకైక దేశంలో పులులు మరియు సింహాలు రెండూ ఉన్నాయి. సో ఏ దేశం అని చూసుకుంటే మన భారతదేశం. సో ఇది కరెంట్ అఫైర్స్ జీకేనా అని చెప్పి చెప్పలేము, మనకు సోషల్ ఎగ్జామ్ కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు, కంటెంట్ కూడా ఉండొచ్చు. సో క్వశ్చన్ అయితే అడిగారు, కొంచెం ట్రిక్కీగా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో పులులు మరియు సింహాలు, కొన్ని దేశాల్లో సింహాలే ఉంటాయి, కొన్ని దేశాల్లో పులులే ఉంటాయి. మన దేశంలో రెండూ ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. ఏకైక దేశం ఏదంటే భారతదేశము. నీతి ఆయోగ్ స్థాపించిన సంవత్సరం 1 జనవరి 2025. 1 జనవరి 2025. 2025 సంవత్సరంలో డి నాగేశ్వర రెడ్డి గారికి ఏ పద్మ అవార్డు లభించింది? పద్మ విభూషణ్ అవార్డు అయితే లభించడం జరిగింది డి నాగేశ్వర రెడ్డి గారికి. ఈయన చూసుకుంటే ఏఏజీ హాస్పిటల్స్ చైర్మన్. ఏఏజీ హాస్పిటల్స్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇది ఒక్క క్వశ్చనే అడిగారా అంటే ఈ ఒక్క క్వశ్చనే కాదు, పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ సంబంధించి ఎవరికి ఏ అవార్డు లభించింది అనే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు కాబట్టి పద్మ అవార్డ్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది కాబట్టి సో క్లియర్గా మీరు పద్మ అవార్డ్స్ గురించి అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే మహాత్మా గాంధీ గారు. ఆయన ఆత్మకథ, అది బయోగ్రఫీ. సో ఆత్మకథ, ఆయన రచయిత మహాత్మా గాంధీ గారు. సో అబ్దుల్ కలాం పుస్తకాల గురించి అడిగారు అంటున్నారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇలా చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో మార్నింగ్ షిఫ్ట్లో, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 2 సార్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగారు. సో ఆంధ్రప్రదేశ్లో మొదటి కృత్రిమ మేధస్సు సదస్సు ఎక్కడ ఏర్పాటు చేశారంటే పెందుర్తి, విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయి? 22. డైరెక్ట్ క్వశ్చన్ ఈ విధంగానే అడిగారా అంటే ఈ విధంగా అడగలేదు. మనకు అణు రియాక్టర్లు ఇచ్చేసి వాటి ఉండే ప్రదేశం ఎక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో ఆ 22 అణు రియాక్టర్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్ పుస్తకం గురించి అడిగారండి. సచిన్ టెండూల్కర్ పుస్తకం చూసుకుంటే ప్లేయింగ్ ఇట్ మై వే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? సో 18 ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ అడిగారా అంటే ఇదే క్వశ్చన్ అడగలేదు. మనకు బయోస్పియర్ ఇచ్చేసి ఉండే రాష్ట్రం ఏది క్వశ్చన్ అడిగారు. సో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. బయోస్పియర్లు ఇలాంటివన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను అడిగాను, రీసెంట్గా మనకు రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి. భారతదేశంలో పొడవైన రైల్వే టన్నల్ ఎక్కడ ఉంది? రైల్వే టన్నల్ ఎక్కడ ఉంది అంటే పిరిపంజల్ రైల్వే టన్నల్, దాదాపుగా 11.2 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ క్వశ్చన్ మనకు అడగడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా మనకు తెలిసిన క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఎక్స్ట్రాగా తెలిస్తే మీకు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.